ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసాధారణ రీతిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలో 43% మందిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ స్థాయిలో మార్పులు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 102 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2 స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 127కు పెరిగింది. ఈ సీట్లలో 34 చోట్ల ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. 1-2 చోట్ల ఎమ్మెల్యేలు బలంగా ఉన్నా ఇతరత్రా సమీకరణాల కారణంగా మార్చారు. అటవీ మంత్రి సిద్ధా రాఘవరావు తన నియోజకవర్గమైన దర్శిలో బలంగా ఉన్నారు. కానీ ఆయన్ను ఒంగోలు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట లోక్సభకు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును నరసాపురం లోక్సభకు నిలుపుతున్నారు. 2 మంత్రులు సహా 4 సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్థానమైన భీమిలిని వదిలి ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి కెఎస్ జవహర్ ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, పాయకారావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరుకు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావును దర్శికి మార్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్ హత్య చేయడంతో ఆయన కుమారుడు గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్ కు ఆ టికెట్ ఇచ్చారు. 4 టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయారు. రావిల కిషోర్ బాబు జనసేనలోకి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేడ మల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్లారు. ఆ సీట్లలో టీడీపీ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈసారి అవకాశం లభించిన ఎమ్మెల్యేల్లో గౌతు శివాజీ, కిమిడి మృణాలిని, మీసాల గీత, వరుపుల సుబ్బారావు, పులవర్తి నారాయణరావు, పీతల సుజాత, ముడియం శ్రీనివాసరావు, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, ఎస్వి మోహన్ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి, మణిగాంధీ, పరిటాల సునీత, యామినీబాల, హనుమంతరాయ చౌదరి, చాంద్ బాషా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, కాగిత వెంకట్రావు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. పలాస, చీపురుపల్లి, విజయవాడ పశ్చిమ, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తి, పెడన, తాడిపత్రిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులు లేదా కుమార్తెలకు ఈసారి అవకాశం దక్కింది. చంద్రబాబు కేబినెట్ లోని 5 మంత్రులు ఈసారి అసెంబ్లీ బరిలో లేరు. ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు. ఎమ్మెల్యేలుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత స్వచ్ఛందంగా పోటీ నుండి వైదొలిగి తమ కుమారులకు అవకాశం కల్పించారు. సిద్ధా రాఘవరావు, ఆదినారాయణ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో 6కి వరపుల సుబ్బారావు, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, మణిగాంధీ, చాంద్ బాషా, ఎస్వి మోహన్ రెడ్డిలకు అవకాశం ఇవ్వలేదు. తన ఎమ్మెల్యేలు లేని చోట కూడా టీడీపీ పెద్ద సంఖ్యలో కొత్త వారిని రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారిలో 23 మందికి మళ్లీ ఛాన్స్ దక్కింది. 24 స్థానాల్లో ఇన్ఛార్జీలను కాదని కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మాజీ ఎంపీ సబ్బం హరి మొదటిసారి టీడీపీ టికెట్ పై భీమిలి నుండి పోటీ చేస్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో డాక్టర్ అరవింద్ ను బరిలోకి దించారు. ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు కర్నూలు జిల్లా కోడుమూరు సీటు దక్కింది. ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు కర్నూలు సీటిచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.